మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి వేడి నుంచి తప్పించి అనేక రకాలైన ఆపదల నుంచి, బలహీనతల నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి తప్పించి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. అందుకే దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే, మరి దేవుడు ఇప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు. ఎవరికంటే ఆయన నమ్మిన వారికి, ఆయన నమ్ముకున్న బిడ్డలందరికీ తోడుగా ఉంటాడు. ఆయనకు నమ్మకంగా జీవించే బిడ్డలతో తోడుగా ఉంటాడు. యథార్థంగాను, నమ్మకంగాను, నీతిగా, నిజాయితీగా, మరి ఆజ్ఞానుసారంగా, వాక్యానుసారంగా నడుచుకున్నట్లయితే మరి దేవుడు మనతో ఎప్పుడు తోడుగా ఉంటాడండి. మరి అలా తోడుగా ఉన్నప్పుడు మన ప్రళయం వచ్చినా సరే మనము భయపడమండి. మరి దేనికి కూడా మనము భయపడని కూడా దేవుడు మరి మనకు తోడుగా ఉన్నప్పుడు మరి ఏదొచ్చినా మనం ఎందుకు భయపడాలి? భయపడకూడదు. సైతానికి లోబడకూడదు, లొంగి నడవకూడదు. మరి ఈ యెషయా గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా ఇప్పటికీ జీవం గల వాగ్దానాలేనండి. అవి చదివినప్పుడు మనకి స్వస్థతలు ఇస్తాడు, మనశ్శాంతి ఉంటుంది, ఆరోగ్యాన్ని వస్తాయి. మరి ఇలాగ చదువుకుంటూ ఉంటే అన్నీ మనం పొందుకోగలమన్నట్టండి. మరి చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు చూస్తారు, మీరు పొందుకోగలరు అనమాట అండి. మరి ఎప్పుడు కూడా భయపడొద్దు అంటున్నాడు, దిగులు పడొద్దు అంటున్నాడు, బాధపడొద్దు అంటున్నాడు, మరి చింతించొద్దు అంటున్నాడు. మరి అన్నిటికీ కారణం మరి ఆ దేవుడు మీద భారం వేసుకుని నీకు ఏ సమస్య ఉన్నప్పటికీ ఆయన మీద భారం వేసుకుని ముందుకు సాగిపోతే మరి నువ్వెంతో ఆనందంగా, సంతోషంగా మరి మరి బ్రతుకు దినాలన్నీ కూడా కృప, క్షేమం మరి నీ వెంటే ఉండేలాగా ఆయన చేస్తాడనమాట అండి. మరి ఎప్పుడూ కూడా ఆయన తోడుగా ఆయన చేయి పట్టుకుని మనం నడుచుకుంటూ ఉంటే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్పు అనేది కలుగుతుంది అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం ఈ దినమంతా మరి ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దేవుని ఆశీర్వాదాలు మరి దేవుడు మెండుగా నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.